దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన ప్రార్థన అనేటటువంటి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో ఈ యొక్క నూతన సంవత్సరంలో అనేక కార్యక్రమాల రీత్యా ఆయా స్థలాల్లో దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుత అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ యొక్క ప్రార్థనను మనం ప్రార్థన చేసి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన ప్రత్యేకమైన కంచెలో అనుదినము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించినట్లుగా మనము దేవుణ్ణి వేడుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు. దయగల దేవా, దిగిరండి. రాత్రికాల సమయంలో మమ్మల్ని ఆయా స్థలాలలో నీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ బలహీన నీ దిన సావుకులని మీరు వాడుకున్న మంచి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు మీరు నిర్వహించినారో ఎరిగిన దేవుడు, ప్రతి స్థలమందు కావాల్సినటువంటి అభిషేకం చేత నింపి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సకల పంచుల చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నత మా మీద కుమ్మరించి రాత్రికాల సమయంలో మీ అభిషేకం చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణం కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ మరణం కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? కాంతి లేని నిషీదిలో, ఏ తోడు లేని నిషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్ను ఆదుకున్న నా కన్న తండ్రి. ఏ కాంతి లేని నిషీదులో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్ను ఆదుకున్న నా కన్న తండ్రి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజలములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో
నీ ప్రేమ మరణమైనది నీ ప్రేమ సృష్టికర్తమైన యెహోవా పని అయిన నాపై ఎందుకింత ప్రేమ నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివే నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివే యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి యేసయ్యా యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలు కానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్సారమైన నీ ప్రేమ మరణము కంటే నిస్సారమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ స్తోత్రం. న్యూ ఇయర్ సాంగ్ ఒకటి పాడదాము అనుకుంటున్నాను. మనకు అందులో వచ్చిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం ఒకసారి. స్తోత్ర. వచ్చే పాటలు అయితే ఏం లేవు. వందనంబు నర్తము ప్రభో ప్రభో. అది కూడా రాదు, ఎప్పుడు పాడే పాటలు కాదు కదా. ఓకే, ఇదిగో దేవా నా జీవితం. ఈ సంవత్సరంలో దేవుని ప్రత్యేకమైనటువంటి సన్నిధానములు ఆయనకు అంకితం చేద్దాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం అంకితం.
శరణం నీ శరణం శరణం నీ చరణం శరణం నీ శరణం శరణం శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతిని. పలుమార్లు తొలగినాను ఈ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో దరి చేర్చినావు అందుకే గైకొను దేవా ఈ నా దేశ జీవితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే ఎరుగనేరు ప్రార్థించి పని చేయనేర్పు నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు నీ హృదయ భారంబును సగి ప్రార్థించి పని చేయనిము. ఆగిపోక సాగిపో యసుతునిగా పని చేయను. ప్రతి చోట నీ సాక్షిగా భగవానుండను. ఆగిపోక సాగిపో యసుతునిగా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానుండను. శరణం నీ శరణం
జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం నీకంకితం సార పంట పొలము నుండి కష్టించి పని చేయనేపు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసరు క్షేమమైన క్షమమైన బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలను దరి చేసు కృపణమయా క్షేమమైన నశించు ఆత్మలను శరణం నీ చరణంలో శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ఇదిగో దేవా నా జీవితం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తం నేర్పు ప్రార్థించి పని చేయను ఆమేన్ నీ పాదముల చెంత చేరి చిత్తంబునే నేర్పు నీ హృదయ భారమును సగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియస్తునిగా పని చేయనిమ్మయా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా ఆగిపోక సాగిపో ప్రియస్తునిగా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లో ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా
ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో ఇదిగో దేవా నా జీవితం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య ధ్యానం లేదా హబక్కూకు ప్రవచన గ్రంథంలో వచ్చిన మాట నూతన సంవత్సరానికి సంబంధించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. స్తోత్రం. హబక్కూకు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచూ ఉన్నాను. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకడిలో ఫలింపు చేయనుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగమును మనము గమనించినట్లయితే దేవుని సన్నిధికి వచ్చి ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే, పైన ఆయన వేదన కనబడతా ఉంటుంది. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 16వ వచనం 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానమును కనపరుచుకుందు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైనటువంటి వమనము నీ ఘనత మీద పడును. లెబనోనునకు నీవు చేసిన బలత్కారము నీ మీదికే వచ్చును. పశువులను బెదిరించిన బెదరు నీ మీదికే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలత్కారమును బట్టి ఇది సంభవించును. దేవుని బిడ్డలారా, పైన చాలా ఘోరమైనటువంటి ఉపద్రవము జరిగినది. ఒక దర్శనమును ఆయన చూస్తున్నట్లుగా మనం చదువుకున్న లేఖన భాగంలో ఉంటుంది. 2వ అధ్యాయంలో 2వ వచనంలో, యెహోవా నాకిలాగు సెలవిచ్చను, చదువువాడు పరిగెత్తుతూ చదువ వీడు పడినట్లు నీవు ఆ దర్శన విషయమును పలకల మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శనము నిర్ణయ కాలమున జరుగును. దేవుని బిడ్డలారా, అది తప్పక నెరవేరును. సమాప్తమగుటకై అది ఆతుర పడుచు ఉన్నది. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొను. ఒక దర్శనము నెరవేరబోతున్నది. దేవా, నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఈ లేఖనం చదువుకున్న లేఖన భాగమే, కానీ ఎందుకు ప్రవక్త భయపడాల్సి వచ్చినది అనేటటువంటిది మనం ఆలోచన చేయం. దేవుడు మాట్లాడినప్పుడు చాలాసార్లు రిమైన్ అంటాడు, యెహోవా
మాట్లాడెను, భయపడని వాడేవాడు. సింహము గర్జించను, భయపడని వాడేవాడు. సంవత్సరములు జరుగుతున్నప్పుడు చాలామంది మరి ఆనంద జీవితంలోనికి ఒక ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్ వాజ్ ఎ బిగ్ ఫెస్టివల్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచమంతా కూడా ఒక పండుగలాగా చేసుకుంటున్నారు. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మనం ఆనందపడద్దు. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు భయపడాలి, బాధపడాలి. ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలంటే నీ కార్యములను నీవు నూతన పరచుచు ఉన్నవాడు. పరచుము. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ప్రతి సంవత్సరం కూడా ఈ లేఖన భాగాన్ని ధ్యానించుకుంటాం. మరి దేవుని కార్యాలు నూతన పరచబడడం లేదు. దేవుని కార్యాలు ఎందుకు నూతన పరచబడడం లేదు అంటే సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, కార్యం మాత్రము నూతన పరచబడకపోవడం గల కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటాడు, నిర్ణయ కాలమున జరుగును. దేవుని కార్యము జరగాలని ఆశపడుతున్న మనము ఎంత ఎదురు చూస్తున్నామో ఆసక్తితో, దేవుని యొక్క రాకను ఎదురు చూస్తున్నాం, దేవుని యొక్క ఉద్యోగం ఎదురు చూస్తున్నాం. బైబిల్లో దేవుడు చెప్పిన ఇంకా నెరవేర్చబడవలసినటువంటి లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. కానీ ఏ కార్యమైనా దేవుని జరగాలంటే అక్కడ నిర్ణయించబడ్డ పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోదు. ఏంటండి, ఆది కాండంలో ఈ ఉదాంతానికి మంచి తార్కాణము మనకు కనబడుతుంది. ఇక్కడ మరి వారి యొక్క పాపము ఏంటండి సంపూర్ణమైంది అంటాడు. 15వ అధ్యాయము ఆది కాండము 15వ అధ్యాయము 15వ వచనంలో, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు నీవు పాతిపెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఏంటండి, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4 తరముల వరకు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకున్నాను అబ్రహాము. ఇంకా వారి యొక్క అక్రమము సంపూర్ణం కాలే. దేవుడు దిగి రావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. భూమి మీద ఏ ఇన్సిడెంట్ జరగగానే మన మణిపూర్లో చాలా దారుణాలు జరిగినాయి. దేవా నువ్వు దిగిరా అంటాం మనం. ఇజ్రాయెల్లో దారుణాలు జరుగుతున్నాయి. ఎంతోమంది సైనికులు హతమార్చబడుతూ ఉన్నారు. ఎంతోమంది చెరపట్టబడి ఇంకా యవన స్త్రీలు ఆ ఉగ్రవాదుల చేతి కిందనే ఉన్నారు. మరి మన పక్క రాష్ట్రమైన యూపీలో దారుణంగా క్రైస్తవ సమాజాన్ని హింసిస్తున్నారు. ముందు మొత్తం అన్ని రాష్ట్రాలు బీజేపీ ఎక్కడెక్కడైతే పరిపాలిస్తున్నదో అన్ని స్థలాలలో చాలా దారుణంగా చర్చెస్ కట్టుకున్న వారి మీద దాడులు జరుగుతున్నాయి. ప్రార్థనలు చేస్తున్న వారి మీద దాడులు జరుగుతున్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడు ఏంటంటే, ఒకసారి ఒక పాట ఉన్నది, దేవుని మీద ఎవరు రాశారు, అసలు నువ్వు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా ఏంటంటే ఎన్టీ రామారావు గారి సినిమాలో. దేవుడు అసలు ఉన్నాడా, ఉంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు అని మనము మన యొక్క వాదన. దేవుని వాదన ఏంటంటే, బాబు ఇంకా అక్రమము సంపూర్ణంగా, ఏదైనా కాలము సంపూర్ణము కావాలి. ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు నీకు కుమారుని ఇస్తానని చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, బాబు కాలము సంపూర్ణము కావాల్సినటువంటి అవసరత ఉన్నది. ఏంటండి 21వ అధ్యాయము 2వ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము. అంతకుముందు నిర్ణయకాలం రాకన ముందు అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా యేసుప్రభు ఏమొస్తారని నవ్వుకుంటున్నారు. యేసుప్రభు గురించి మాట్లాడితే నవ్వుకుంటున్నారు. యేసుప్రభు పరిచర్య విని నవ్వుకుంటున్నారు. ఏంటండి, ఒక టైం రాబోతున్నది, నవ్వేవాడు ఏడుస్తాడు అప్పుడు. ఏంటండి, ఇక్కడ శారా నవ్వింది ముందుగాల. ఈ యొక్క మాట దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం కూడా నవ్విండు, ఇద్దరు నవ్విండ్రు. 18వ అధ్యాయం ఆది కాండంలో ఏంటండి, శారా నవ్వనేలా ఏంటండి 13వ వచనంలో, అంతటా యెహోవా అబ్రహాముతో హృదురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా. ఏంటండి, శారమ్మ నవ్వడానికి గల కారణం ఏంటంటే అప్పటికి స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఏంటండి, నిశ్చయముగా నేను పిల్లలు కనగలనా అంటుంది అక్కడ. ఏంటండి 11వ వచనంలో, అబ్రహాము శారాను బహుకాలము గడిచి వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. ఏంటండి, శారా నేను బలముడిగిన దాననై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు హృదుడై ఉన్నాడు కదా
అని తనలో తాను నవ్వుకొనెను. గుడారంలో ఉన్నది, చెట్టు కింద దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. సంభాషణ జరుగుతున్నప్పుడు లోపల ఉండి ఆమె నవ్వుకున్నది తలుపు చాటుకు. దేవునికి మరుగైన స్థలం ఏం లేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక టైం ఉన్నది. దేవుని కార్యాలు ఎప్పుడు పడితే అప్పుడు జరగవు దేవుని బిడ్డలారా. అట్లా అని చెప్పేసి మనము ప్రార్థన ఆపకూడదు. ఏంటంటే కొంతమంది బక్కగా ఉన్న వాళ్ళు లావు కావడానికి చాలా తింటూ ఉంటారు. ఎప్పటికీ ఎంత తిన్నా లావుగారు. అట్లా అని చెప్పేసి తినుడు బంద్ చేస్తారా? బంద్ చేయరు కదా. దేవుడు కార్యం జరిగిస్తాడు అని చెప్పేసి ప్రార్థన చేయడం ఆపుతారా? చాలామంది చేసి ఎంత ప్రార్థనలు చేసినా ఏంది దేవుని యొక్క ఏర్పాట్లు మనం లేమేమో, దేవుడు మన ప్రార్థన వినడం లేదేమో అని విశ్వాస విషయంలో బలహీనులు అయిపోవడం కాదు. ఈ సంగతి తెలుసుకోవాలి. ఒక నిర్ణయ కాలం ఉన్నది. దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఆ నిర్ణయ కాలమును చూడవలెను. ఏంటండి 17వ అధ్యాయంలో అబ్రహాంతో కూడా అంటున్నాడు దేవుడు 17వ వచనంలో. అప్పుడు అబ్రహాము ఏంటండి ఎందుకు నవ్విండు చెప్పండి? అబ్రహాం కూడా 100 ఏళ్ల వానికి సంతానమగునా. 15వ వచనం చదవండి. 17:15లో ఏమన్నాడు? మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారా అనవద్దు, ఎలయనగా ఆమె షారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వాడని వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల షారా కరుణా అని మనస్సులో అనుకోనేను. ఏంటండి ఈయన మనసులో అనుకుంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు 21వ వచనంలో, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు షారా నీకు నా నిబంధన స్థిరపరచదనని చెప్పగా దేవుడు అబ్రహాముతో మాట్లాడి తర్వాత అతని యొద్ద నుండి ఏంటండి ఒక టైం దేవుడు పెట్టినాడు. సంవత్సరం చెప్తున్నాడు. రేపటికి ఈ సంవత్సరం, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా నీ యొక్క గర్భమున ఒక కుమారుడు ఏంటండి ఉంటాడు. నిర్ణయ కాలం, ఏర్పాటు చేయబడ్డ కాలం. బైబిల్ మనం చాలాసార్లు చెప్తున్నాం ఇవన్నీ కాలాల గురించి. అన్నిటి కుదురుబాటు కాలములు, దిద్దుబాటు కాలములు, ఏంటండి అన్ని జనుల కాలములు కదా, ఇంకా దర్శన కాలము, వసంత కాలము, ఇంకా కడవరి వర్షకాలము, దుష్టుల కాలం. ఇది దుష్టులకు అప్పగించబడ్డ కాలం అంటలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మనం ఎదురు చూస్తున్న మనము, నాకు అదే భయం అనిపిస్తూ ఉన్నది. ఏం జరుగుతుంది ఈ సంవత్సరంలో? ఏంటంటే మనం ఊహించగలుగుతామా ఏం జరుగుతుందో? వి డోంట్ నో వాట్ హ్యాపెన్ విల్ ద నెక్స్ట్ మూమెంట్. మరి కొద్ది క్షణాల్లో ఎటువంటి వార్తలు మనం వింటామో మనకు తెలియదు. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, మనకు సంతోషం కలిగించే కార్యక్రమాలు కావచ్చు, మనకు దుఃఖపెట్టే కార్యక్రమాలు కావచ్చు. వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ప్రభువా నేను భయపడుచు ఉన్నాను. సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు పిచ్చి జనాంగము హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాను అర్థం కాదు. అసలు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమి? నాకెవరికి చెప్పబుద్ది కాదు. ఏం మారింది? బిల్డింగ్లు మారినాయా? రోడ్లు మారినాయా? నా బ్రతుకులు ఏమన్నా ఊహించని కార్యం జరిగిందా? ఏంటండి, ఇంతకుముందు ఒకటి జోక్ చూశాను. ఒక ఆమె వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా ఉంది భర్తకి. సంవత్సరం మారితే ఎందుకు హ్యాపీ అవుతుంది, హ్యాపీ న్యూ ఇయర్ కాదు అంటాడు. అంటే మరి ఎప్పుడు నీకు హ్యాపీ అవుతుంది అని అడుగుతాను. ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది కానీ అడుగుతాను భర్తకు. సంవత్సరం మారినప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ కాదు, బామర్ది మారినప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది అంటాడు. హల్లెలూయా. అంటే అర్థమైంది. అట్లా కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఈ తర్వాత ఏమొస్తుంది అంటే అందరూ ఏమంటారు? ఎఫ్ అంటారు. అది తప్పు ఆన్సర్. అది లాజికల్ క్వశ్చన్ కాబట్టి కదా. ఏమొస్తుంది ఇంగ్లీష్లో ఈ తర్వాత?
ENGLISH. సో ఇట్లా కొన్ని లాజికల్ ఇంకా ఇంకా కూడా అర్థం కాలేదు నా అందరికి. కాబట్టి కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. దేవుని బిడ్డ ఇక్కడ ప్రవక్త భయపడుతున్నాడు. మా ఆషమష విషయమా? సంవత్సరం మారినప్పుడు ఆయన మామూలు ప్రవక్త కాదు కదా, దేవ దర్శనమును పొందినటువంటి ప్రవక్త, దేవునితో మాట్లాడినటువంటి ప్రవక్త. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నేను భయపడుచు ఉన్నా, నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచు ఉన్నా. దేవుడు అంటే అటువంటి ఎటువంటి అంటే ఇప్పుడు ఎప్పుడు భయపడతాం చెప్పండి, ఒక మాట మనం ఎప్పుడు భయపడతాం చెప్పండి? ఏదో విపత్తు రాబోతున్నది, ఏదో ఘోర ప్రమాదం జరగబోతున్నది, అందుకు భయం. ఇది సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఆ విపత్తును మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. క్రైస్తవ సమాజం మీదకి ఘోర విపత్తు రాబోతున్నది. అది కనబడే చీకటి శక్తుల ద్వారా రాబోతున్న విపత్తు కొంత అయితే, కనబడుతున్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా చీకటి ప్రజలు, చీకటిని ప్రేమిస్తున్నటువంటి జనాంగం, చీకటి అధికారుల ద్వారా ఒక రకమైన విపత్తు సంఘం మీదకి రాబోతూ ఉన్నది కదా. అంతకన్నా ఘోరమైన విపత్తు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో రాబోతున్నది సంఘం మీదకి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో విపత్తు రాబోతున్నది సంఘం మీదకి. ఎవరికి భయం లేదు. నీకు అయ్యగారు ఎంత వేదనతో ఆ పాట రాసిండో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 30 ఏళ్ళ కింద రాసిన పాట ఏంటండి? ఎంత నలిగినను దైవజనమునా ప్రార్థన దాహము పుట్టకపోయెను. ఎందుకు? ఎంతో నలిగిపోతున్నాడు ఆయన ప్రసంగాలు చెప్పి బోధించి. అయ్యో మత్తులారా మేల్కొనండి. ఉద్యోగంగా మరి మత్తు వీడరే. ప్రార్థన కొరకే, ప్రార్థన ఎజెండాగా జీవితాలకు అంకితం చేసుకోరే. నాకు ఒకటే అనిపించింది, ఈరోజు యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, నడివయస్కులు కానీ ఎవరైనా సాతాను చాలా సులువుగా మోసం చేయడానికి వాడు సెల్ ఫోన్ వాడుకుంటున్నాడు. ఎట్లా మోసమయ్యా అంటే, వాడు ఏ పెద్ద చెడ్డ కార్యక్రమాలు చేయకపోవచ్చు కానీ విలువైన సమయాన్ని దొంగిలించడానికి అదొక పరికరము సాతాను వాడుతున్నాడు. ఈరోజు చాలామంది మోకాళ్ళ ప్రార్థన జీవితము సాధన చేయకపోవడం గల కారణం ఏందయ్యా అంటే, వారి యొక్క మరి సమయాన్ని వేస్ట్ చేసుకోవడమే. సమయమును దేవుని బిడ్డలారా మనము వ్యర్థము చేసుకోవద్దు. సమయాన్ని వ్యర్థం చేసుకునేవాడు సాతానుకు చేతి నిండా దొరికిపోతాడు. సమయమును పొడియక అంటాడు. ఈరోజు ఈ 2025వ సంవత్సరంలో ఎన్ని రకాల విపత్తుల్ని మనం చూడబోతున్నామో, ఎన్ని రకాల ప్రమాదాలను మనం చూడబోతున్నామో, ఆ ప్రతి విపత్తును ఎదుర్కోవడానికి మనం ప్రార్థన అభిషేకం కలిగి ఉండాలి. ప్రతి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మనం ప్రార్థన మంటను కలిగి ఉండాలి. ప్రతి రకమైనటువంటి సాతాను దాడిని ఎదుర్కోవడానికి మనము యుక్తిపరులమై ఉండాలి. ఏంటండి అంటే, నీకు ప్రార్థనలో యుక్తి ఉండాలి, మోకాళ్ళ సాధనలో యుక్తి ఉండాలి, పరిశుద్ధతలో యుక్తి ఉండాలి. సాతాను ఏ కోణంలో, నేను ఇంతకుముందు రవి పాస్టర్ గారితో షేర్ చేసుకున్నా, కొంతమంది నా జీవితంలో అప్రయత్నంగా వాళ్ళు ఏ రకమైనటువంటి మరి ఈర్ష, ద్వేషాలు, పగలు లేకుండా నాకు శత్రువుడు అయ్యాడు. ఏమంటే ఒక రూపాయి తినది లేదు, వాళ్ళని నేను మోసం చేసింది లేదు, ఎవరికి అన్యాయం చేసింది లేదు, కానీ శత్రువులు అయినరు నాకు. ఈరోజు దేవుడు నాకు మధ్యాహ్నం, ఎందుకు ప్రభువా ఇంతమంది నన్ను మరి చీకొడుతున్న వారు ఉన్నారు, నా గురించి చెడ్డగా మాట్లాడుతున్న వారు ఉన్నారు అని నేను అడిగినప్పుడు, ఆ సంగతి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అది నీ మేలు కొరకే నేను వారిని శత్రువులుగా మార్చాను. అది చాలా ప్రచండమైనటువంటి ప్రత్యక్షత. వాడు శత్రువుడు అవ్వడంలో నాకున్న మేలు ఏంటంటే చాలా మేలు ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎవడుకు మనం మిత్రుడుగా ఉంటే మన పరిశుద్ధత ఉంటుందో, ఎవరు మనకు స్నేహితులు ఉంటే మన ప్రార్థన జీవితం కాపాడబడుతుందో, ఎవడు మనకు సహవాసంలో ఉంటే మన ఆత్మీయ జీవితంలో దర్శనం కొరకు ముందుకు సాగుతామో వారు మాత్రమే ఉండాలంటే, కొందరు లేనిపోని కారణాల వల్ల వాళ్ళు మనకు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది దేవుని యొక్క ప్రచండమైనటువంటి ప్రణాళిక. మనం అనుకుంటాం, ఎందుకు బాబు అందరూ నన్ను విడిచిపెడుతున్నారు ఎందుకు అంటే, ఇప్పుడు నా దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోలే, నేను వెళ్ళగొట్టిన. వాళ్ళు వెళ్ళిపోయిన రానదానికంటే నేను వెళ్ళగొట్టిన అంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకు వెళ్ళగొట్టినా? దెర్ ఈజ్ ఎ రీజన్. ఆదామును దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు?
ఏంటంటే ఆదాము దేవుడు ఎందుకు వెళ్ళగొట్టిండు? ఆగరును శారా ఎందుకు వెళ్ళగొట్టింది? ఏంటండి ఎంత భయాన్ని పుట్టించిందంటే శారమ్మ ఆగరుకు చెప్తాడండి. ఇక్కడ అంటాడు ఆది కాండము మరి 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 8వ వచనం. శారాయి దాసి అయినటువంటి ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని దేవుని దూత అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను. అరే ఎట్లా పారిపోవడం అంటే ఏం చెప్పండి? ఎప్పుడు పారిపోతా చెప్పండి? మామూలుగా బొమ్మంటే పారిపోతారా? ఆమె ఉగ్రరూపం చూపించింది శారమ్మ. దాసివి దాసిలాగుండు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో అడిగిమని ఉండాలా. నాకు చెర్ర దేవుడు నా గర్భం తెరిచుడు, జర్ర నన్ను ఆశీర్వదించుడు అని చెప్పేసి దాసి మీద పెత్తనము, యజమానురాలి మీద పెత్తనం చేయడానికి చూడొద్దు. దేవుని బిడ్డలారా, ఎవరి స్థాయిలో దేవుడు వారిని ఆశీర్వదించవచ్చండి. ఇప్పుడు శారా కంటే ముందు ఆగరుని ఆశీర్వదించుండు దేవుడు. ఉప్పొంగాల్సినటువంటి అవసరం ఏమున్నది ఆమెకు? రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? శారమ్మను చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం ఏమున్నది? సైతాన బుద్ధి కాకపోతే ఆమె వయసు కన్నా గౌరవించాలి, ఆమె యజమానురాలు ఆ స్థానం కన్నా గౌరవించాలి. దేవుని బిడ్డలారా, చాలామందికి ఆ రకమైనటువంటి అందుకే నా దగ్గర లోబడేవాడు నాకు కావాలా, నన్ను లీడ్ చేసేవారు నాకు నాయకుడు ఉన్నాడు, నన్ను లీడ్ చేసేవాళ్ళు నాకు అవసరం లేదు. నాకు నాయకత్వం లీడ్ చేస్తున్నది, నాకు పరిశుద్ధాత్మతో లీడ్ చేస్తున్నాడు, యేసుక్రీస్తు లీడ్ చేస్తున్నాడు, వాక్యం నన్ను లీడ్ చేస్తున్నది. నన్ను ఇంకోరు లీడ్ చేయడానికి చూడొద్దు. ఎందుకు? నువ్వు లీడ్ చేయడానికి నాకు చూస్తే నేను చేస్తున్న ప్రార్థన కంటే డబల్ ప్రార్థన జీవితం నీకు ఉన్నప్పుడు నాకు లీడ్ చేయి. నేను కలిగి ఉన్నటువంటి భక్తి, నేను కలిగి ఉన్నటువంటి శ్రమలు, నేను తెంపుకున్నంత అనుబంధాలు నువ్వు పెంచుకుంటే నన్ను లీడ్ చేయి. నేను నలిగిపోయినంత దేవుని స్థలం నలిగిపోతే నన్ను లీడ్ చేయి. నేను గాయపడ్డంత గాయపడితే నన్ను లీడ్ చేయి. నేను పడ్డాన్ని శ్రమలు పడ్డది లేదు, నేను చేసినంత పాపంతో పోరాటం చేసింది లేదు, నేను పాపంలో పడిపోయినప్పుడు పడ్డంత పశ్చాత్తాపం నీ జీవితంలో లేదు. నేను పాపంలో పడిపోయినాను, పాపంలో పడ్డప్పుడు పశ్చాత్తాపడ్డాను, కన్నీరు గార్చాను, దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నాను, మరి దేవుని యొక్క శక్తిని బలంగా పొందుకున్నాను, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాను, ఆత్మని సంపాదించాను, నిర్విరామంగా ప్రభు పరిచర్యలో తిరుగుతున్నాను, రాత్రనక పగలనక. మరి ఎంతో దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతో పని చేసిన నాకు ఆడి గంటసేపు మొక్కల మీద ప్రార్థన చేయడం వచ్చి లీడ్ చేస్తుంటే ఎట్లుంటుంది? అంటే ఒక ఆత్మను సంపాదించిన వాడు వచ్చి నన్ను నువ్వు మంచోడు కాదంటే ఎట్లుంటుంది? వాని స్థాయి ఎంత, వాని భక్తి ఎంత ఏంటంటే. ఇప్పుడు ఆగరు యొక్క స్థితి చాలా చిన్నది. శారమ్మ చాలా కాలం నడిచింది అబ్రహాంతో, ఇద్దరు కలిసి చాలా కాలం దేవునితో నడిచారు. మధ్యలో వచ్చింది ఈమె వయసు చిన్నది, ఈమె స్థానం చిన్నది, ఈమెకున్న అనుభవం చిన్నది. ఈమె శారమ్మ మీద ఏం చేస్తుందండి? రెచ్చిపోవచ్చు ఉన్నది, చిన్న చూపు చూస్తూ ఉన్నది కదా. 16వ అధ్యాయము 4వ వచనంలో అప్పుడు అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదా? ఎందుకు నీచమైందమ్మా నీకు? ఆమె ఓకే చెప్పకపోతే నువ్వు అసలు అబ్రాహాంకు భార్య అవుతుంటివా? ఆమె అవకాశం ఇవ్వకపోతే నువ్వు అబ్రాహాం పక్కలకు వస్తుంటివా? ఆమెను అవకాశం ఇచ్చింది, ఆమెను సలహా ఇచ్చింది, ఆమె కాళ్ళ కింద పడి ఉండాలా? ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో భక్తి గల ఒక దైవజనుని వివాహం చేసుకున్న నీవు మరి అణిగిమణి ఉండాలి కదా. రెచ్చిపోయింది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు అటువంటి వారిని పక్కకు పెట్టేస్తాడు. గర్వాంధులు, దేవునికి అసహ్యులు, ఎవరైతే తగ్గింపు కలిగి భక్తిని నేర్చుకుందామనేటటువంటి మనసుతో ఉంటారో, ఎవరైతే లోబడే మనస్తత్వం కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క దర్శనములు అర్థమవుతాయి. అందుకే అంటున్నాడు, ప్రభువా నేను చాలా దర్శనాలు పొందుకున్నాను, నీ చాలా కార్యాలు నేను చూశాను, అయినా సంవత్సరం జరుగుతుంటే నాకు భయం వేస్తుంది. భయపడాల్సిన మనిషిని ఆయన దేవుని బిడ్డలారా. అట్లా ప్రతి భక్తుడు కూడా భయపడిన వాడే. దావీదు అంటాడు, ప్రభువా నాకు పవిత్రమైన భయము, నా అభిషిక్త సేవకులంటే నాకు భయము,
వారు నాకు కొట్టినప్పుడు నేను లోబడుచూ ఉన్నాను. ఎందుకండి అంత భయం? దావీదు రాజుగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఆయన ఎంత భయమును కలిగి ఉన్నాడో మనం ఆశ్చర్యపడతాం కదా. 140 141వ కీర్తన 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అటు అభిషేకమును త్రోసివేయకుందునుగాక. అంటే చాలామంది అటువంటి అభిషేకాన్ని దోషివేస్తున్నారు. వాడు మోకరించి ప్రార్థనలో దేవుని దగ్గర పొందుకుంటుండొచ్చు, కానీ సావుకులు గద్దించడం వల్ల ఒక రకమైన అభిషేకం వాడి మీదకి వస్తుంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సావుకుని నోట్లో చూస్తున్నటువంటి ఆ గద్దింపు ద్వారా. దావీదు అట్టి అభిషేకము త్రోసివేయలేడు. ఏంటండి? పవిత్రమైన భయము ఆయనకున్నది. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన దయచేసి 38వ వచనం అంటారు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచూ ఉన్నది, అది నీ దాసునికి స్థిరపరచుము. ఏంటండి? చాలాసార్లు అంటాడు, ప్రభువా నీ వాక్య భయము నాకు కావాలి, నీ సన్నిధి పట్ల భయము నాకు కావాలి. క్రమము దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రవక్త భయపడుచూ ఉన్నాడు. సంవత్సరాలు జరుగుచూ ఉండగా, దేవా నాకు భయము వేస్తుంది, యెహోవా నిన్ను గురించినటువంటి వార్త విని నేను భయపడుచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎన్నో వార్తలు వింటున్నాం. ఏ వార్తనైనా మనకు భయం పుట్టించిందా? ఇప్పుడు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఉన్నది. మనకేమైనా భయం ఉందా రెండో రాకడ గురించి? తీర్పు దినం ఒకటి ఉన్నది. ధవల సింహాసనము ముందుకు మనం వెళ్ళాలి. భయం ఉన్నదా మనకు? తీర్పు దినం ఉన్నది, అయినా భయం లేదు. యేసుప్రభు రెండో రాకడ సమీపంగా ఉన్నది, అయినా భయం లేదు. దర్శనం ఉన్నది, అయినా భయం లేదు. వాక్యం ఉన్నది, అయినా భయం లేదు. ఎప్పుడైతే మనం భయపడతామో దేవుని యొక్క వాక్యముకు, అప్పుడు ఆయన కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. దేవుని భయం ఉండాలి మన హృదయాల్లో. 2వ వచనంలో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాస్తవికతను జ్ఞాపకం చేసుకుని వాడా, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నదంటాడు 3వ వచనంలో. ఆయన మహిమ ఆకాశ మండలం అందంతటను కనబడుచు ఉన్నది. భయమునోనికి ఇవన్నీ కనిపిస్తాయి. ఏంటండి? దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను అడుగుదాం. అందుకే అంటాడు హెజ్కేలు ప్రవచన గ్రంథంలో, ప్రభువా మాకు నూతన మనసు దయచేయి, నూతన హృదయమును దయచేయి. అడుగుదాం ప్రభువుకు, ప్రభువా మరి అసలు మనం ఏందనేది మనకు అర్థం కావాలి ఫస్ట్ భక్తి జీవితంలో. అప్పుడు నీకు కొంత భయం అనేది ఉంటుంది. నేను ఎటు వెళ్తుంది నా ఆత్మ జీవితము? వాట్ ఈస్ ద డెస్టినీ? దేవుని బిడ్డలారా, ఇక్కడ సంవత్సరములు జరుగుతున్నప్పుడు మనం భయం పెరగాల. భక్తిలో ఏం జరగాల? సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు మనం ఉప్పొంగడం పెరగొద్దు. సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది కొందరికి గర్వం పెరుగుతుంది. సంవత్సరాలు పెరుగుతున్న కొందరికి వయసు పెరగవచ్చు, కొందరికి జ్ఞానం పెరగవచ్చు, కొందరికి బలం పెరగవచ్చు. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా సంవత్సరాలు పెరిగే కొద్ది నాకైతే నీ భయం పెరగాలి. అడుగుతాం ప్రభుకు, ప్రభువా పవిత్రమైన భయము మాలో పెంచండి. సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది మేము వయసులో పెరుగుతున్నాం, మా శక్తిలో పెరుగుతున్నాం, మా జ్ఞానంలో పెరుగుతున్నాం, మా మెచ్యూరిటీలో పెరుగుతున్నాం. ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడి రోజు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ అది మనం ఎరిగి ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు, డస్ యూ నో వాట్ ఈస్ ద ప్లాన్స్ ఆఫ్ మై? నా ప్రణాళికలు మీరు ఇంతవరకు ఎరిగి ఉన్నారు. భయం ఉన్నోనికి దేవుని ప్రణాళికలు అర్థమవుతాయి. భయం లేనివాడు అట్లనే అయ్యగారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. భయం లేనటువంటి ఏమో సామెత ఉంది కదా, భయం లేని కోడి ఏమంటారు సామెత ఉన్నది. అది వస్తలేదు నాకు. నోపాలన్న గారికి సామెతలు ఆయన దగ్గర చిట్టా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాకైతే ఈ లోకంలో దేని గురించి భయం లేదు. చాలాసార్లు చెప్పిన, నా బతుకు గురించి నాకు భయం లేదు, నాకున్న ప్రభుత్వాల గురించి నాకు భయం లేదు, కానీ అంధకార దయ్యపు శక్తుల గురించి కూడా నాకు భయం లేదు, కానీ నా ఆత్మీయ జీవితం గురించి నాకు భయం ఉన్నది.
ఎక్కడ నా ప్రార్థన జీవితము ఏంటంటే ఇప్పుడు మాట అంటున్నా, ఇప్పుడు దేవుడు బలం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, మనం అనుదినము మంచి అవకాశం ఇస్తున్నాడు, సహవాసం కలిగి ఉన్నాం, ఎవ్రీడే ప్రేయర్ కలిగి ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత పరిస్థితులు మారవచ్చు కదా, సిచ్యువేషన్స్ మారవచ్చు, పరిచర్యలు ఇంకా ఉద్రిక్తంగా ముందుకు సాగే పరిణామాలు రావచ్చు, లేకపోతే మనకి ఏదైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు రావచ్చు కదా. చేస్తామా ఇలాంటి అంటే మూమెంట్ అనేటటువంటిది మనం ఆలోచిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో మనము సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే ఎంతవరకు వాడబడాలనో, ఎంతవరకు నలిగిపోవాలనో అంతవరకు మనం నలిగిపోవడానికి ఇష్టపడాలా. ఏంటండి ఇప్పుడు ఒక యవనస్తుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయగలుగుతాడు, ఒక వృద్ధాప్యంలో ఉన్నవాడు చేయలేడు. ఒక రకమైన రోగాలు వస్తే టైం టు టైం భోజనం చేయాలా, వాడు ఉపవాస ప్రార్థన చేయడం సాధ్యం కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, సాధ్యమే కాదు జీవితం. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం భయం కలిగి భక్తిని నేర్చుకోవాలి. సంవత్సరములు జరుగుచుండగా, దేవా నిన్ను గురించినటువంటి వార్త వింటున్న నాకు భయం వేస్తుంది. ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. మధ్యప్రాచ్యంలో చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి, ఘోరమైనటువంటి విపత్తులు. చుట్టుముట్టు ఆల్మోస్ట్ ఇప్పటికి 5-6 కంట్రీస్ ఏకమై ఇజ్రాయెల్ మీదకి అటాక్ చేస్తూ ఉన్నాయి. చిన్న దేశము ఆయన అన్నిటినీ సహిస్తూ ఉంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. అన్ని కోణాల్లో దాడులు జరిగిన వాళ్ళకు కంటిన్యూ నిద్ర లేదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారికి ఇజ్రాయెల్ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఘోర విపత్తులు. ఈరోజు దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘము నూతన యెరూషలేమైనటువంటి దేవుని సంఘం మీదకి కూడా బలమైనటువంటి సాతాను యొక్క దాడులు జరగబోతున్నాయి. చాలా బలమైనటువంటి మరి శక్తులు ఆకాశం నుంచి దిగి వస్తున్నాయి భూమి మీదకి. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే అప్డేట్లో ఉండాలి. మనం దేవునికి ఎంత అట్టు కట్టబడి ఉంటే అంత వాటిని సింపుల్గా ఎదుర్కొంటాం. ప్రార్థన జీవితం లేనికి కష్టమవుతుంది, అభిషేకం లేనికి కష్టమవుతుంది. నిత్యము బగబగ మండుతున్నటువంటి ఆ యొక్క దహన బలి, ఆ యొక్క బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం అంటాడు కదా, ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి పిచ్చుకలకు ఈ యొక్క నాశన పర్వతములు ఏమీ చేయలేవు. ఈ యొక్క దుష్ట అంధకార దయ్యపు శక్తులు ఏమి, ఏ మంత్రాలు ఏమీ చేయలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఒక నూతన తీర్మానం, ఇంకా మనలో భక్తిలో భయం పెరగాలి, ఇంకా మనకు ప్రార్థన పట్ల భయం, ఇంకా మనకు పరిశుద్ధత పట్ల భయం కలిగి ఉండాలి. దేవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచూ ఉన్నాను. ఆనాటి ఆ శ్రేష్ఠ భక్తుడే అంత భయములో ఉన్నప్పుడు, శ్రేష్ఠ భక్తుడైనటువంటి అబ్రహామే భయపడుచూ ఉన్నాడు దేవునితో మాట్లాడడానికి. ధూళిని బూడిదనైనా నేను ప్రభువా నీతో మాట్లాడే తెగించుచూ ఉన్నాను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు, నీవు నేను మనం అటువంటి పవిత్రమైన భయాన్ని ప్రతిష్ఠించుకుందాం మన హృదయాల్లో. దేవా నాలో మా లేదని రవ్వంత గర్వము, రవ్వంత ఈర్ష, ద్వేషాలు, అసూయ, ఉప్పొంగెతనం, ఏ కోశన మాలో ఉన్నా, ఏ కోశన మాలో కొంత ఈగో దాగి ఉన్నా దాన్ని తీసివేయండి. మీరు నీవే స్కాన్ చేయండి మమ్మల్ని, నీవే డాక్టర్గా దిగిరండి, పరమ వైద్యుడిగా దిగిరండి, సర్జరీ జరిగించండి. ఆ పెయిన్ఫుల్ మూమెంట్స్ని మాలో నుంచి తీసి నేను బాధ పెట్టే పరిస్థితులు మాకు ఉండదు. అడుగుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో యెహోవా నిన్ను గురించినటువంటి వార్త విని మేము భయపడుచున్నాం. కాలములు జరుగుచున్నాయి, అయినా మాలో అయా మీరు కోరుకున్నంత స్థాయిలో ఇంకా నీ పని కొరకు మేము రేపబడలేకపోతున్నాం. మేము దైవమా దిగిరండి, మమ్మల్ని బలపరచండి. నశించిపోతున్న ఆత్మల కొరకు, పనికి పూనుకోటకు, ప్రార్థనకు పూనుకొనుటకు సమయం లేదయ్యా. ఇంకా మేము లోక వ్యసనాల్లో కొట్టుకుపోవడానికి సమయం లేదు. ఇంకా లోక అనుబంధాల్లో మేము కొనసాగడానికి సమయం లేదు. లోక స్నేహాల్లో కొనసాగడానికి సమయం లేదు. సుఖాపేక్ష వైపు వెళ్ళడానికి కేవలము నీ యొక్క కార్యం కొరకే మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటున్నాం. నాదా సత్యస్వరూపి, మీరే మమ్మల్ని వాడుకొని మీ చిత్తానుసారమైన ఆత్మచేత మమ్మల్ని నింపి అయ్యా మీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలు మమ్మల్ని అందరినీ వాడుకొని మహిమగణత ప్రభావాలు మీరే పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే ప్రభు, యేసు నామానికి అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును.